గ్రేటర్ హైదరాబాద్ లో తాగునీటిని అక్రమంగా దారి మళ్లిస్తున్న వినియోగదారులపై జలమండలి కొరడా జులిపిస్తోంది. మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ పేరుతో 50 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నల్లాలకు అక్రమంగా బిగించిన మోటార్లను స్వాధీనం చేసుకున్నాయి. అక్కడికక్కడే యజమానులకు జరిమానాలు విధించడం సహా మరోసారి మోటార్ బిగిస్తే కనెక్షన్ కట్ చేయనున్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. కోటి మందికి పైగా జనాభా, తాగునీటి సరఫరాలో అనేక సవాళ్లు, 13.5 లక్షల నల్లా కనెక్షన్లు, రోజు విడిచి రోజు నీటి సరఫరాకు తర్జన భర్జన పడుతున్న జలమండలి, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు కనెక్షన్ కట్. కోటి మందికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో తాగునీటి సరఫరా విషయంలో జలమండలి అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. 13.5 లక్షల నల్లా కనెక్షన్లకు రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయడం సహా కంటోన్మెంట్ వంటి ప్రాంతాలకు బల్క్ గా నీళ్లిచ్చేందుకు ఈ వేసవిలో తర్జన భర్జన పడుతోంది. సరఫరాలో నష్టాలు, నీటి దుర్వినియోగం, వృధా చేయడం, లో ప్రెషర్ వంటి ఫిర్యాదులపై జలమండలి దృష్టి సారించింది. నల్లా కనెక్షన్లకు అక్రమంగా మోటార్లు బిగిస్తూ నీళ్లను తోడుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ, కాకతీయ హిల్స్ కాలనీలో పర్యటించి తాగునీటిని చెట్లకు, భవన నిర్మాణానికి వినియోగిస్తున్న యజమానుల్ని హెచ్చరించారు. 50 టీంలు ప్రతి ఏరియా తిరుగుతున్నాయి. నెక్స్ట్ 60 రోజులు కూడా తిరుగుతాము. మా ఉద్దేశం ఏంటంటే అందరికీ సమంగా నీళ్ళు రావాలి. ఎవరో కొందరు వాటర్ మోటార్లు పెట్టేసి ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల మిగతా వాళ్ళు సఫర్ కావడం కరెక్ట్ కాదు. అలాగే రోడ్ల మీద నీళ్ళు వదిలిపెట్టే వాళ్ళని, గార్డెన్కి వాడే వాళ్ళని, కార్లు కడిగే వాళ్ళని డెఫినెట్గా మనము ఈ పెనాల్టీ సిస్టంలో తీసుకురావాలి. ఒకటోసారి రెండోసారి చూసిన తర్వాత అవసరమైతే వాటర్ డిస్కనెక్ట్ చేయడానికైనా వెనుకడొద్దు అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని సఫర్ చేయడం కాదు, అందరూ సహకరించేసి దీనికి కనుక కోఆపరేట్ చేస్తే అందరికీ మనం వాటర్ని సఫిషియెంట్గా సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాం. మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ లో తొలి రోజు అన్ని డివిజన్లలో కలిపి 64 మోటార్లను స్వాధీనం చేసుకోగా 84 మంది వినియోగదారులకు జరిమానా విధించారు. అత్యధికంగా ఎస్ఆర్ నగర్ పరిధిలో 25 మోటార్లు సీజ్ చేసి జరిమానా విధించారు. నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడుకోవడం నేరంగా పరిగణిస్తున్నట్లు తెలిపిన జలమండలి ప్రజలెవ్వరూ నీటి దుర్వినియోగానికి పాల్పడవద్దని విజ్ఞప్తి చేసింది. ఫ్రీ ట్యాప్ అనే ప్రోగ్రామ్ మన వాటర్ బోర్డు నుంచి తీసుకోవడం జరిగింది. కింది ప్రాంతంలో ఉన్నటువంటి బస్తీలకు కానీ మన రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా ఈ లో వాటర్ ప్రెషర్ కాంప్లెక్స్ ఎక్కడైతే వస్తుందో వాటిని ప్రధానంగా గుర్తించడం జరిగింది. ఇక్కడ కూడా మీరు దయచేసి మోటార్లు బిగించొద్దు. ఇల్లీగల్ గా మోటార్ సక్ చేయడం వల్ల కింది ప్రాంతంలో ఉన్న ప్రజలకు నీరు లో ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. దయచేసి దీన్ని గమనించండి. ఫైన్ ఒక 5,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. తర్వాత కనుక ఇదే రిపీట్ చేసినట్లయితే వాళ్ళ కనెక్షన్ పూర్తిగా తొలగించడం జరుగుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. వినియోగదారులందరికీ సమానంగా నీళ్లందించే లక్ష్యంతోనే అక్రమ మోటార్లు స్వాధీనం చేసుకోవడం, జరిమానాలు విధిస్తున్నామని జలమండలి స్పష్టం చేసింది.